ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మనము ఆయనను పోలి ఉందుము. క్రీస్తులో మనము కలిగి ఉండు ఆయన జీవిత స్వభావం మన జీవితంపై ఆధారపడి ఉండదు. మనం నమ్మకంగా ఉన్నప్పటికీ, నమ్మకంగా ఉండపోయినప్పటికీ దానిలో ఏ విధమైన మార్పు ఉండదు. అయితే మనం పాపం చేయకూడదు. ఎందుకనగా విశ్వాసులు పాపం చేయుట విషయంలో ఏ విధమైన క్షమాపణ ఉండదు. పాపము నుండి మనము కాపాడబడుటకు మన కోసం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. మనం పాపం చేయకుండా ఆపేందుకు ఆ ఏర్పాట్లు చాలు. అయినప్పటికీ మనలోని పాప స్వభావం మనలను ఎల్లప్పుడూ పాపం వైపు లాగుతూనే ఉంటుంది. ఒకవేళ మనము పాపం చేసినప్పటికీ ఆయన మన పట్ల ఒకే రీతిగా ఉంటాడు. ఒక విశ్వాసి తన పాపాల విషయమై ఎంతగానో కలవరపడి కలత చెందినప్పటికీ అతడు క్రీస్తు వైపు తిరిగి ఇలా పలికే ఆధిక్యతను కలిగి ఉన్నాడు. ప్రభువా, నీవు నాకిచ్చిన ప్రశస్తమైనదియు పవిత్రమైనదనియు జీవితాన్ని నా పాపం ద్వారా అపవిత్రపరిచి ఉన్నాను. నేను పాపం చేశాను, ఎందుకనగా నా స్వభావము పాప స్వభావము గనుక. అయితే నీ అందలి నిత్య జీవపు స్వభావాన్ని బట్టి నీవు తిరిగి నన్ను సరిచేసి సమకూర్చగలవు. నా ప్రభువు నా జీవముగా తండ్రి సముఖంలో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయనలోను ఆయన ద్వారాను తండ్రితోటి సహవాసము నీతియుక్తముగా కొనసాగుతుంది. ఎందుకనగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది గనుక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you all.